హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వాళ్ళ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ రియల్మీ జీటీ మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని షేర్ చేస్తాను. అండ్ ఇది వీళ్ళ నుంచి రాబోతున్న ఫస్ట్ 888 5G ప్రాసెసర్ ఫోను. అండ్ ప్రైజింగ్ కూడా చాలా అగ్రెసివ్గానే పెడతామని చెప్పి వీళ్ళే ముందు చెప్పారు. సో ప్రైజింగ్ మాత్రం ఇంతకుముందు వచ్చిన 888 5G ప్రాసెసర్ల ఫోన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగానే ఉండొచ్చు. ప్రైస్ మాత్రం నాకు తెలియదు. నీ కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లాగా ప్రైస్ అనౌన్స్ అయిన తర్వాత పిన్ చేసి పెడతాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. దీంతోపాటు వీళ్ళు ఒక హౌ డేర్ యూ బీ యూ అని ఒక స్పెషల్ ఇన్వైట్ బాక్స్ కూడా పంపించారు. అంటే హౌ డేర్ యూ బాక్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది రియల్మీ బ్రాండింగ్కి సంబంధించింది. సో ఇది ఒక స్పెషల్ గిఫ్ట్ లాగా ఇన్వైట్ బాక్స్ లాగా పంపించారు. సో దీన్ని ఓపెన్ చేస్తే పైన మీకు ఒక వెల్కమ్ నోట్ ఉంటుంది, రియల్మీకి సంబంధించిన వెల్కమ్ నోటు. అండ్ లోపల మీకు ఒక మెటల్ ప్లేట్ ఉంటుంది, నేమ్ ప్లేట్ లాగా ఉంటుంది. దాని మీద మీకు రియల్మీ జీటీ సిరీస్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ లోపల ఒక కార్డ్ బాక్స్ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి. మనకు రెగ్యులర్ కార్డ్స్ ఉంటాయి కదా, అలాంటి కార్డ్స్ ఉంటాయి. అండ్ దాంట్లో మీకు కొటేషన్స్, రియల్మీకి సంబంధించిన కొటేషన్స్, ఈ ఫోన్కి సంబంధించిన కొటేషన్స్, అండ్ డేర్, ట్రూత్ ఇలాంటివి కొన్ని మెన్షన్ చేస్తుంటాయి. చుట్టానికి మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఫైనల్గా మీకు ఒక టీషర్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు హౌ డేర్ యూ బీ యూ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. ఇది ఎల్ సైజులో టీషర్ట్ని ఒకటి మనకి పంపించారు. ఇది మనకి ఈ హౌ డేర్ యూ స్పెషల్ ఇన్వైట్ బాక్స్లో పంపించిన డీటెయిల్స్ అనమాట. బాక్స్లో ఉండే కంటెంట్స్. ఇది జీటీ సిరీస్కి సంబంధించిన ఇన్వైట్ బాక్స్ అనమాట. ఇక మనం ఒకసారి ఫైనల్గా ఫోన్ బాక్స్ ఎలా ఉంటుంది, బాక్స్ లోపల ఏమేమి ఉంటాయి, అండ్ బాక్స్ మీద డీటెయిల్స్ వీళ్ళు ఏమేమి మెన్షన్ చేశారు ఇవన్నీ ఒకసారి చూద్దాం. పైన మీకు రియల్మీ జీటీ అని రాసి ఉంటుంది 5G. అండ్ దీనికి మీ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాసి ఉంటాయి. స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ అని, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అని, అండ్ 120 Hz సూపర్ AMOLED స్క్రీన్ దీంట్లో యూజ్ చేశారని, సోనీ 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ని దీంట్లో వాడారని రాశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి దీనికి సంబంధించిన ర్యామ్ అలాగే రోమ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇది మనకి 12GB 256GB వేరియంట్, ఎల్లో కలర్ మనకు పంపించింది. అండ్ దీంట్లో సార్ వాల్యూస్ విషయానికి వెళ్తే సార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 1.151 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.748 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది మనకి 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ ఇటువైపు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, అలాగే ఎక్కడి నుంచి పంపించారు, ఇవన్నీ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అలాగే ప్రైజింగ్ కూడా ఇక్కడ ఉండాలి, కానీ వీళ్ళు ప్రైజింగ్ మాత్రం తీసేశారు. సో ప్రైజింగ్ ఎంత ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఓపెన్ చేయగానే పైన ఒక వైట్ కలర్ కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది. దీంట్లో యూజర్ మాన్యువల్ అలాగే మనకు ఒక TPU కేస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా దీని కింద మనకి ఫోన్ ఉంటుంది. ఫోన్ కాసేపు పక్క పెడదాం. ఇది రేసింగ్ ఎల్లో కలర్తో తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ మనకి లోపల ఒక ఛార్జర్ ఉంటుంది, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జరు. అండ్ మనకు ఒక Type-C కేబుల్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఎలాంటి ఇయర్ ఫోన్స్ లాంటివి అయితే మనకి రియల్మీ ఫోన్స్లో వీళ్ళు పంపించారు. అండ్ ఇక మనం ఒకసారి ఫోన్ డీటెయిల్స్లో ఒకసారి వెళ్తే ఫోన్ ఒక చిన్న ప్లాస్టిక్ కవర్తో వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఒకసారి దీన్ని రిమూవ్ చేస్తే బ్యాక్ సైడ్ మనకి ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఒక రేసింగ్ ట్రాక్ అలాగే లెదర్ ఫినిషింగ్తో మనకి ఇది ఉంటుంది. అండ్ చుట్టానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. వీళ్ళు ఈ జీటీకి సంబంధించిన థీమ్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు కదా ఎలా ఉంటుందని చెప్పి. అండ్ మనకి రియల్మీ బ్రాండింగ్ ఇటువైపు చిన్నగా వేశారు, దీంట్లో మాత్రం కొంచెం చిన్నగా వేశారు. చుట్టానికి మాత్రం చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ గ్రిప్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది. మనకి ప్లాస్టిక్ లాగా ఉంటుంది, అలాగే కొంచెం సాలిడ్గా కూడా ఉంటుంది. అండ్ ఇటువైపు మీకు గ్లాస్ మీద మీకు రేసింగ్ ట్రాక్ లాగా ఒక డిజైన్ ఉంటుంది. పైన మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇక్కడ మనకి రాసి ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవరీలోకి ఒకసారి వెళ్తే రైట్ సైడ్ ఏమో మీకు పవర్ బటన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ రికార్డ్స్ ఉంటాయి. దానికి కొంచెం పైన సిమ్ ట్రే ఉంటుంది. ఆ సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ఇది డ్యూయల్ సిమ్తో వస్తుంది. సో దీంట్లో మీకు మెమరీ ఎక్స్పాన్షన్ అనేది కుదరదు అనమాట. అండ్ బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, అలాగే Type-C పోర్ట్ ఉంటుంది, ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది, రెండో స్పీకర్ పైన ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, అలాగే హైరస్ ఆడియో కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. అండ్ టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇక ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వెళ్తే మాత్రం ఇది కొంచెం చిన్న స్క్రీన్ మొబైల్ కావడం వల్ల మీకు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. చేతిలో కూడా పట్టుకున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. తక్కువ సైజ్ ఉండటం వల్ల మీకు సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ కూడా చాలా ఈజీ
ఈజీగా ఉంటుంది. అండ్ గ్రిప్ విషయానికి వెళ్తే మాత్రం బ్యాక్ సైడ్ ఆ లెదర్ ఫినిషింగ్ ఏదైతే ఉందో సో దానివల్ల మీకు చేతిలో గ్రిప్ కూడా చాలా బాగుంటుంది వితౌట్ కేస్ వేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ లుక్ మాత్రం మనకు చూడటానికి చాలా స్టైలిష్ డిజైన్తో తీసుకొచ్చారు. ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో చూడటానికి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లెదర్ ఫినిషింగ్తో మీకు కొంచెం రఫ్ సర్ఫేస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ రియల్మీ బ్రాండింగ్ మాత్రం ఈసారి కొంచెం చిన్నగానే వేశారు. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. రియల్మీ జీటీలో మీకు 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది సామ్సంగ్ డిస్ప్లేనే, కాకపోతే ఏ మోడల్ అనేది వీళ్ళకి క్లారిటీ అయితే ఇవ్వలేదు. దీంట్లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అలాగే 360Hz ఏమో టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 888 5G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 5 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.84 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మీకు Adreno 660 GPUని యూజ్ చేశారు. అండ్ ఇక దీంట్లో ర్యామ్ టెక్నాలజీ మీకు LPDDR5 ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది, అలాగే స్టోరేజ్ టెక్నాలజీ UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 MP సోనీ IMX 682 సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ 4K రికార్డింగ్ 830 అలాగే 60 FPS కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. రెండోది 8 MP అల్ట్రా వైడ్ 190 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. మూడోది ఒక 2 MP మ్యాక్రో సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు టాప్ లెఫ్ట్లో ఒక పంచోల్ కెమెరా ఉంటుంది. దీంట్లో మీకు 16 MP సోనీ సెన్సార్ని దీంట్లో కూడా వీళ్ళు యూజ్ చేశారు. అండ్ దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ కూడా మనకి బాక్స్లోనే ఇస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Realme 2.0తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. NFC కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది Realme 2.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో దీంట్లో మీకు అన్ని యాప్స్ హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. అలాగే డిఫాల్ట్గా మీకు ఒక దీంట్లో లాంచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి యాప్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు దీంట్లో బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. మీకు స్నాప్చాట్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి కొన్ని యాప్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు వద్దు అనుకున్న యాప్స్ మొత్తాన్ని మీరు ఒకసారి అన్ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. సో వీళ్ళకి సంబంధించిన డిఫాల్ట్ డైలర్ డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ అయితే రాదు. సో మీరు ఒకవేళ కాల్స్ రికార్డ్ చేసుకోవాలంటే గూగుల్ డైలర్లోంచి మీరు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇది ఇస్తుంది. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకసారి పైనుంచి మీకు కిందికి డ్రాగ్ చేస్తే నోటిఫికేషన్ ప్యానల్లో చాలా వరకు ఫీచర్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీంట్లో మీకు డైరెక్ట్గా జీటీ మోడ్ అనేది సపరేట్గా ఉంటుంది. దాన్ని ఒకసారి ఎనేబుల్ చేసుకుంటే మీకు జీటీ మోడ్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. గేమర్స్ కోసం ఇది కొంచెం యూజ్ అవుతుంది. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, సెట్టింగ్స్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే దీంట్లో మీకు డిఫాల్ట్గా నాకు పంపించిన యూనిట్ 12GB ర్యామ్ యూనిట్ అండ్ ప్లస్ 3GB ఏమో మీకు ఎక్స్పాండబుల్ మెమొరీ ర్యామ్ ఉంటుందన్నమాట. వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అంటే 15GB దీంట్లో అవైలబుల్గా ఉందని అర్థము. అండ్ అవుట్ ఆఫ్ 256GBలో మీకు 237GB వరకు ఇది ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇది లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చింది. అండ్ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా వీళ్ళు ఇచ్చారు. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ దాంట్లో కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేశారు. అండ్ కెమెరాకి సంబంధించి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా వీళ్ళు చేశారని చెప్తున్నారు. అండ్ ఒకసారి సెట్టింగ్స్లో ఒకసారి వెళ్తే మీకు డిస్ప్లే డిపార్ట్మెంట్లో మీకు రిజల్యూషన్ అలాగే స్క్రీన్కి సంబంధించిన రీఫ్రెష్ రేట్ ఇవన్నీ ఉంటాయి అక్కడ మీకు. సో దీంట్లో మీకు డిఫరెంట్ మోడ్స్ అవైలబుల్గా ఉంటాయి. రెగ్యులర్ మోడ్, 60Hz మోడ్, అలాగే 120Hz మోడ్, అలాగే ఆటో మోడ్ అని చెప్పి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. వాటి మీరు కావాలనుకుంటే ఎనబుల్ చేసుకోవచ్చు. సో 120Hzలో పెట్టుకొని మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి దీంట్లో మీకు సెట్టింగ్స్లో కూడా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఇంతకుముందు రియల్మీ ఫోన్స్ చూసుకుంటే దీంట్లో చూసుకుంటే మాత్రం కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేది వీళ్ళు దీంట్లో యాడ్ చేశారు. ఇవన్నీ మనం ఫుల్ రివ్యూలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది మనం మాట్లాడుకుందాం. అండ్ ఒకసారి యాప్స్ విషయానికి వెళ్తే దీంట్లో నేను ప్రైమ్ యాప్ ఆల్రెడీ దీంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ లాగా ఉంటుంది. దీంట్లో నేను లాగిన్ అయ్యి చూశాను. అండ్ మీకు ప్రైమ్లో హెచ్డీలో మూవీస్ అయితే ప్లే అవుతున్నాయి. అంటే గూగుల్ వైడ్ 11 సర్టిఫికేషన్ అయితే దీనికి అవైలబుల్గా ఉందని అర్థం అనమాట. అండ్ ఒకసారి డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం డిస్ప్లే సూపర్గా ఉంది. బ్రైట్నెస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ కలర్స్ క్వాలిటీ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి కదా, స్పీకర్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది. అండ్ దీంట్లో ఆల్రెడీ నేను నా ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా నేను ఎన్రోల్ చేశాను. ఫింగర్ ప్రింట్ అయితే చాలా స్పీడ్గా ఉంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా జనరల్గా రియల్మీ ఫోన్స్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. చాలా యాక్యురేట్గానే వర్క్ అయితే ఇస్తుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే దీంట్లో నేను
నోటీస్ చేయలేదు. ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మీకు కెమెరా ఇంటర్ఫేస్ అనేది రెగ్యులర్ అన్ని రియల్మీ ఫోన్స్లో ఒకేలాగా ఉంటుంది. ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, నైట్ మోడ్, అలాగే రకరకాల ఫీచర్స్. 64 మెగాపిక్సెల్ సంబంధించి సపరేట్ మోడ్ ఉంటుంది. అండ్ మోర్లోకి వెళ్తే ఇంకా కొన్ని మీకు డిఫరెంట్ మోడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. డ్యూయల్ వీడియో కావచ్చు, అల్ట్రా మ్యాక్రో కావచ్చు, అలాగే స్ట్రీట్ లైట్ ఫోటోగ్రఫీ కావచ్చు, ప్రో మోడ్ కావచ్చు, ఇలాంటి రకరకాల మోడ్స్ అనేవి దీంట్లో వీళ్ళు ఇచ్చారు. అండ్ దీంట్లో మీకు వీడియో డిపార్ట్మెంట్లోకి వెళ్తే 4K 30 అలాగే 60 FPS కూడా దీంట్లో మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంతో నేను కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా తీశాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కెమెరా శాంపిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో వాడింది సోనీ కెమెరా కాబట్టి మీకు పెర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఇస్తుంది. బోత్ ఇండోర్ అలాగే అవుట్డోర్ షాట్స్ కావచ్చు, లేకపోతే మీకు కలర్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, రకరకాల ఫొటోస్ అయితే నేను తీశాను. చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది. అండ్ మనకి హ్యూమన్ ఆబ్జెక్ట్స్ కూడా క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. సోనీ కెమెరా కావడం వల్ల దీంట్లో పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ కెమెరాలు రెండు కూడా మీకు సెల్ఫీలు కావచ్చు, అలాగే రెగ్యులర్ ఫొటోస్ కావచ్చు, మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ వీడియో డిపార్ట్మెంట్లో దీంట్లో మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ బ్లర్ ఇంటెన్సిటీని కూడా మీరు మార్చుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్లో పెట్టుకోవాలి, 50% బ్లరా, లేకపోతే 100% బ్లరా, లేకపోతే 10% అలా మీరు వ్యారీ కూడా చేసుకోవచ్చు. అది కూడా సూపర్గా ఉంది. అండ్ దీంట్లో మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. సో ఇవి కెమెరా శాంపిల్స్ అయితే. ఓవరాల్గా మాత్రం ఇందులో కెమెరా చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది. సో దీంట్లో ఏదైనా మిస్ అయిందా అంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అనేటప్పటికీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అని నేనైతే అనుకుంటున్నాను. అది మాత్రం దీంట్లో మిస్ అయింది. సో ఇదైతే మీరు దీనికి అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ జీటీకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. సూన్ దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ప్రైజింగ్ విషయాలకు సంబంధించి డీటెయిల్స్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో కామెంట్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. చాలా అగ్రెసివ్గానే తీసుకొస్తా అని చెప్పారు మరి వీళ్ళు. సో ప్రైస్ ఎంత ఉంటుందనేది క్లారిటీ అయితే లేదు, అది ఒకసారి చూడండి లాంచ్ అయిన తర్వాత. కానీ ఓవరాల్గా డిజైన్, బిల్డ్ క్వాలిటీ, అలాగే కెమెరా డిపార్ట్మెంట్లో అండ్ మేజర్గా స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ ఒక లుక్ అయితే వేయండి, డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ జీటీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.